శ్రోతలకు నమస్కారం. ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత శ్రీ రామకృష్ణ చంద్రమౌళి గారు ఇచ్చేశారు. వారి విలువైన అభిప్రాయాలు తెలుసుకుందాం. నమస్తే రామకృష్ణ చంద్రమౌళి గారు. నమస్కారం అండి నవకాంత్ గారు. మీ వ్యక్తిగత వివరాలు, మీ తల్లిదండ్రులు, కుటుంబము, బాల్యం, విద్యాభ్యాసం వివరాలు చెప్పండి. వ్యక్తిగతంగా అంటే నేను 1956లో జన్మించాను. మా నాన్నగారు శ్రీధరమూర్తి గారు, మా అమ్మగారు కమల గారు. నేను మొదటి నుంచి పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ నేపథ్యంలోనే. చిన్నప్పటి నుంచి కూడా నాకు సాహిత్యం మీద అభిలాష ఎక్కువగా ఉండేది. స్కూల్ లెవెల్లో కానీ కాలేజీ లెవెల్లో కానీ ముఖ్యంగా తెలుగు టీచర్లతో నేను చాలా సన్నిహితంగా ఉండేవాడిని. ఎందుకంటే వాళ్ళు చెప్పే పద్యాలు కానీ ఆ చెప్పే పాఠాలు నన్ను బాగా ఆకట్టుకునేవి. ఇక ఇతర సబ్జెక్టుల మీద తప్పనిసరి చదివేవాడిని కానీ మక్కువగా చదివింది మటుకు తెలుగు సబ్జెక్టే. ఈ రకంగా నాకు ఆ రోజుల్లో మొదటి నుంచి కూడా నా గురువులు నన్ను ప్రోత్సహిస్తూనే వచ్చారు. నేను నా మొదటి కవిత 6వ తరగతిలో ఉన్నప్పుడు ఒక చిలక మీద రాశా. అయితే జె శ్రీరాములు అప్పుడు సార్ ఉండేవారు. ఆయన చూసి మా మ్యాగజైన్లో వేసుకుంటానని చిన్న చిన్న మార్పులు చేసి నేను 6వ తరగతిలో ఉండగానే మా స్కూల్ మ్యాగజైన్లో, స్వామి వివేకానంద హై స్కూల్ అది, ఆ స్కూల్ మ్యాగజైన్లో ఆయన వేసుకున్నారు. నా పేరు ఆ మ్యాగజైన్లో చూసుకుని, అచ్చులో చూసుకుని నేను ఎంతో సంబరపడ్డా. నిజానికి నేను రాసిన దాంట్లో చిన్న చిన్న మార్పులు చేసిన ఆయన నేను అంటే 6వ తరగతి వాళ్ళు ఏ విధంగా రాస్తారు, వాళ్ళ ఆలోచన పరిధి ఎంత ఉంటుంది అని చూసి దాని ప్రకారం చిన్న చిన్న మార్పులు చేశారు. చేసినా కానీ ఒక విద్యార్థి రాసినట్టే ఉండడం అన్నది అక్కడ జరిగింది. కాబట్టి అందరూ పూర్తిగా నేనే రాశాను అనుకున్నారు. అయినా కానీ నాకు ఆ విధంగా ప్రోత్సహించిన మొదటి వ్యక్తి జె రామ్మూర్తి గారు. ఇక రంగాచార్యులు గారు, వారు ఇంటర్మీడియట్లో నాకు తెలుగు లెక్చరరు. వారు కూడా పద్యాలు ఎలా రాయాలి, అట్లానే ఒక మాట మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఈ విషయాలన్నీ కూడా నాకు అవుట్ ఆఫ్ ది క్లాస్ చెప్తూ ఉండేవారు. ఎందుకంటే ఆయన ముఖ్యంగా విద్యార్థులందరికీ ఒక పాఠం కామన్గా చెప్పినా ఎవరికైతే భాషపరంగా ఎక్కువ మక్కువ ఉంటుందో వాళ్ళని చేరదీసి ప్రత్యేకంగా స్కూల్కి సమయం తర్వాత చేరదీసి చెప్తూ ఉండేవారు. అలాంటి విద్యార్థుల్లో నేను కూడా ఉన్నాను. ఇక డిగ్రీకి చేరేటప్పటికి హేమ గారు, చెరుకూరి హేమ, ఆ లెక్చరర్, ఆవిడ కూడా నాతో చాలా సన్నిహితంగా ఉంటూ ఈ భాషాపరంగా నేను కవితలు రాయడానికి రాసిన కవితల్ని చూస్తూ ప్రోత్సహిస్తూ ఉండేవారు. అదే సమయంలో సినారయ్య గారు నాకు ఒక సందర్భంలో ఒక సమావేశంలో నేనే వెళ్ళి కలిశాను. కలిస్తే వారి ఇల్లు మా ఇంటికి దగ్గరే అవ్వడం వల్ల అప్పుడప్పుడు కలుస్తూ ఉండమని చెప్పారు. నేను చూపించిన కవితలన్నీ చూసి అప్పుడు చూడలేదు, ఆ సమావేశంలో ఆ కవితలు చూడలేదు, కానీ తర్వాత ఇంటి దగ్గరికి వచ్చి కలవమన్నారు. నాకు అది ఆ గ్రీన్ సిగ్నల్ చాలా సంతోషం అనిపించింది. తర్వాత వీలు చూసుకున్నప్పుడల్లా వారి ఇంట్లో ఉన్న సమయం చూసుకుని వెళ్తూ ఉండేవాడిని. అలా ఆ రోజుల్లో నేను రాసిన రసగుల్లాలు అని 4 లైన్ల మినీ కవితలు, అవన్నీ సామాజికంగా ఉన్న మార్పులు, సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాల మీద, మన కళ్ళ ముందే జరిగే కొన్ని విషయాల మీద నేను ఆ 4 లైన్ల మినీ కవితలు రాస్తూ ఉండేవాడిని. దాంట్లో ఏదైనా చిన్న చిన్న సవరణలు అవసరమైతే వారు ఆ సవరణలు చేస్తూ నన్ను బాగా ప్రోత్సహించారు. అదే రోజుల్లో దివాకర్ల వెంకటావధాని గారు, వారు ఒక సమావేశం జరుగుతుండగా నేను వెళ్ళాను, అక్కడ వారిని కలిశాను. కలిశాక వారి సంభాషణలు విన్నాక ఆయన అంత పెద్దవారైనా కానీ నాలాంటి ఒక సామాన్యమైన విద్యార్థితో ఎంతో వాత్సల్యంతో నన్ను చేరదీశారు. అప్పటి నుంచి వారింటికి బర్కత్పురాలో వారి ఇల్లు ఉండేది, అక్కడ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తూ ఉండేవాడిని. అదే ప్రోత్సాహంతో నేను డిగ్రీ 3వ సంవత్సరంలో ఒక 5గురు స్నేహితులు, లైక్ మైండెడ్ అంటాం కదా, అలా 5గురు స్నేహితులతో కలిసి సాహిత్య దీపిక అని ఒక సాహిత్య సంస్థని స్థాపించాం. అయితే నేను ముందుగా చెప్పాను కదా, నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు రాశాను అని. తర్వాత మధ్యలో కొంత విరామం ఉంది. నేను 9, 10 తరగతుల్లో ఉన్నప్పుడు మళ్ళీ కవితలు రాయడం మొదలెట్టాను. ముఖ్యంగా నాకు ఒక బాల్య స్నేహితుడు ఉన్నాడు. ఆ బాల్య స్నేహితుడు ఎలా అంటే, ముందు ఒక సైకిల్ పరిచయం అనమాట. సైకిల్ తొక్కడంలో నాకు ఒక సైకిల్ ఉండేది, తను కూడా ఆ సైకిల్ ప్రాక్టీస్ చేయడానికి నా వెనక తిరుగుతూ ఉండేవాడు. ఆ విధంగా మా పరిచయం అయి స్కూల్లో పాఠాలు కలిసి చదవడం వరకు వెళ్ళింది. సో అతను
కొన్ని రోజులు నాకు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు నేను అదే సమయంలో శ్రీశ్రీ గారి రచనలు చదువుతూ ఉండేవాడిని. ఆ రోజుల్లోనే ఆ ప్రభావం నా మీద పడి నేను అతని వియోగాన్ని ఈ విధంగా నేను రాశాను. శ్రీశ్రీ గారి ప్రభావం ఎలా ఉంది అని చెప్పడానికి, నేస్తంతో రాయి రాయి రాస్తే రాయి, కాగితం కలం ఉంటే రాయి, చెయ్యి చెయ్యి చేస్తే చెయ్యి, మనసు మాటలు ఉండేలా చెయ్యి, ముయ్యి ముయ్యి మూస్తే ముయ్యి, కాగితంపై రాయడం కలంలో సిరా అవుతే ముయ్యి, వెయ్యి వెయ్యి వేస్తే వెయ్యి, ముడిచిన కాగితాన్ని నిలిచిన ఎర్రటి డబ్బాలో వెయ్యి. సాధారణంగా ఇటువంటి కవితలు రాయడం సులభం అనిపిస్తుంది, కానీ అనుభవంతోనే అనుభూతితోనే రాయాలి. కానీ ఏ విధంగా రాయాలి, దీని లయ ఏ విధంగా ఉండాలని ఆ రోజుల్లో నాకు తెలియదు. అయినా కానీ శ్రీశ్రీ గారి కవిత్వం చదివిన తర్వాత అందులో కొన్ని కవితలు నా మీద బాగా ప్రభావం చూపించాయి. ఈ విధంగా ఇటువంటి కవితలు రాస్తూ, అంటే శ్రీశ్రీ గారే చెప్పారు, కవితకి ఏది అనర్హం కాదు, ఏదైనా కానీ ఒక సబ్జెక్ట్ తీసుకుని మనం రాయడానికి అవకాశం ఉంది అని వారి సందేశం. ఆ సందేశాన్ని నేను పూర్తిగా ఆకళింపు చేసుకున్నాను. ఇక ఈ విధంగా నేను నా 14వ ఏటి నుంచి కూడా ఇంకా ముమ్మరంగా రాయడం మొదలుపెట్టాను. కానీ అప్పుడు రాసిన దాన్ని నేను ఎవరికన్నా చూపిద్దాము అంటే అంత ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు కాదు. కానీ మా టీచర్లు మటుకు బాగా ప్రోత్సహించేవారు. ఒక టీచర్ల వరకు అది పరిమితమయ్యేది. తక్కిన వాళ్ళు కూడా పెద్దగా ప్రోత్సహించేవాళ్ళు కాదు. ఏదో లల్లాయి పదాలు రాస్తున్నాళ్లే అనుకునేవారు. అయినా కానీ నేను ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. పడకుండా నా మానాన్ని నేను, నాకు తోచిన నా అనుభూతిని కానీ, నా అనుభవాన్ని కానీ, నేను చూసిన ఏదైనా ఒక సంఘటనను కానీ, ఇవి నేను కవిత రూపంలో పెట్టేవాడిని. అంటే నేను ఆ రోజుల్లో రాసే కవితల్లో కేవలం ఒక మనిషి మీద అని కాదు, నేను ఏదైనా ఒక దర్శనీయ స్థానానికి వెళ్తే ఆ స్థలం గురించిన 4 విషయాలు తెలుసుకుని దాన్నే ఒక కవిత రూపంలో కూడా రాసేవాడిని. ఉదాహరణకి మహానంది లాంటి కొన్ని ప్రాంతాలు, కర్నూలులో ఉన్న కొన్ని ప్రాంతాలు వెళ్ళాను అనుకోండి, అలాంటి ప్రాంతాల మీద కూడా నేను కవితలు రాయడం మొదలెట్టాను. అట్లానే విజయవాడ ఒకసారి వెళ్ళాను, విజయవాడ గురించి కూడా కొన్ని కవితలు రాశాను. అంటే ఇక్కడ ప్రత్యేకంగా ప్రేమ కవితలనో లేకపోతే ఆవేశ కవితలనో ఇలా అని కాకుండా, నాకు ఆ సందర్భంలో ఏ అనుభూతి కలుగుతుందో దాన్ని, నా మనసులో ఏదైతే నిక్షిప్తమై ఉందో దాన్ని అక్షర రూపంలో పెట్టి కాగితం మీద రాస్తూ ఉండేవాడిని. ఈ విధంగా నేను కవితలు రాయడం అన్నది మెల్లిగా డెవలప్ చేసుకున్నాను. రామకృష్ణ గారు, మీ గురువులు, పెద్దలు, వారి గురించి మీ అభిప్రాయం చెప్పండి. మా అమ్మా నాన్నగారులకి ఈ కవిత్వం మీద పెద్దగా అవగాహన లేదు. వాళ్ళకి ఏంటంటే, మేము 5 పిల్లలం, వాళ్ళకి సంతానం 5 సంతానం కాబట్టి పిల్లల్ని చదివించాలి, వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం రావాలి, ఆ తర్వాత వాళ్ళు స్థిరపడాలి, ఈ ఆలోచనతోనే వాళ్ళు ఎక్కువగా ఉండే. ఎందుకంటే మా నాన్నగారిది ఒకటే సంపాదన, మా మదరు హౌస్ వైఫ్. ఇది ఒక మధ్య తరగతి కుటుంబం కాబట్టి జనరల్గా మధ్యతరగతి కుటుంబంలో పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళకి ఏదో ఒక ఉపాధి దొరకాలన్న ధోరణి ఉంటుంది. కానీ ఇటువంటి యాక్టివిటీస్ ఏదన్నా ఉంటే వాళ్ళు పెద్దగా దాన్ని ప్రోత్సహించే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి ఆ రోజుల్లో. అయితే నాకు గురువులు మటుకు నన్ను బాగా ప్రోత్సహించేవాళ్ళు. క్లాస్ అయిపోయిన తర్వాత కూడా నన్ను పిలిచి నేను రాసినవి చూసి, ఇది ఇట్లా కాదు, ఇట్లా రాస్తే బాగుంటుంది, ఇలాంటి సలహాలు ఇస్తూ నాకు మంచి ప్రోత్సాహం ఇచ్చారు. రామకృష్ణ చంద్రమౌళి గారు, ఒక ప్రముఖ రచయితగా మీ జీవితంలో ముఖ్యమైన అనుభవాలు చెప్పండి. ప్రముఖ రచయితగా అని నేను అనుకోను. ఎందుకంటే నేను ఏ సభలకైనా ముందు చెప్పే మాట ఏంటంటే నిత్య విద్యార్థిని అని. సో నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడు నేను ప్రముఖుడని అనుకోవడానికి అవకాశం లేదు. కానీ నేను రాసిన కవితలు కొంతమందికి చూపిస్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ చూస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది. ముఖ్యంగా చంద్రమౌళి చంద్రికలు అనే కవితా సంపుటి నేను ఒక పోటీ కోసం పంపించాను. అది కర్ణాటక తెలుగు రచయితల సంఘం వాళ్ళు ఆ పోటీకి ఆహ్వానించారు. బెంగళూరులో ఆ సంస్థ ఉంది. వాళ్ళు నా పుస్తకం అక్కడికి వెళ్ళంగానే ఆయన తిరిగేస్తూ, శాస్త్రి గారు అది చూసి ఆయన అందులో ఒక అంశం చూసి వెంటనే నాకు ఫోన్ చేశారు. అంటే సాధారణంగా అంత రియాక్షన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఒక పోటీ కోసం మనం పంపించాము అంటే ఆ ధోరణితోనే వాళ్ళు ఆలోచిస్తారు. కానీ వాళ్ళు వెంటనే ఫోన్ చేసి ఈ కవిత మాకు నచ్చింది అని చెప్పారు అంటే నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ కవిత నేను చదివి వినిపిస్తాను. శీర్షిక అదృశ్య బంధువు. ఎవరి గురక వారెరుగరు, ఒరుల గురుక మనకు చిరాకు, సోలో గురకలు సాధన లేని సరిగమలు, సామూహిక గురకలు బృంద కచేరీలు,
హాస్యంగా అనిపించే గురక వెనక కలవు ఎన్నో ఎన్నెన్నో వెతలు, పరిష్కారం కాని సమస్యలు గాఢ నిద్రను గాయపరిచి గురకలై గోల చేస్తాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసల సమన్వయ లోపం గురక పుట్టుకకు మూలం. కలలు కననివారు లేరు, గురక పెట్టనివారూ లేరు, దొరకరు మనకు ఎక్కడా. మరువకూడదు మనము ఎప్పుడు నిదురలో దరిచేరు గురక మన అందరి అదృశ్య బంధువని. ఈ గురక ఇది చదవంగానే శాస్త్రి గారు వెంటనే నాకు ఫోన్ చేసి చాలా బాగుందండి ఈ కవిత అని చెప్పేసి అన్నారు. నాకు అప్పుడే తెలిసిపోయింది ఈ నా పుస్తకానికి జాతీయ బహుమతి ఇచ్చే అవకాశం ఉంది అని. ఆ విధంగానే జేడి లక్ష్మీనారాయణ గారి చేతుల మీద ఈ చంద్రమౌళి చంద్రికలకి నాకు ఉగాది పురస్కారం, జాతీయ పురస్కారం నేను అందుకున్నాను. ఓకే, చాలా సంతోషం అండి రామకృష్ణ గారు. సమాజానికి మీ అమూల్యమైనటువంటి సూచనలు, వ్యక్తిత్వం వికాసం గురించి చెప్పండి. సమాజానికి అని నేను ప్రత్యేకంగా చెప్పను, కానీ సాధారణంగా అందరూ పాటించవలసిన కొన్ని ఉంటాయి. అది నాకు కూడా వర్తిస్తుందని నేను అనుకుంటాను. దానికి సంబంధించి నేను ఒక కవితని చదివి ఆ తర్వాత తక్కిన విషయాల గురించి ప్రస్తావిస్తాను. నీ ధర్మం నీ కర్తవ్యం, నిరాశ నిస్పృహలు నీ శత్రువులని తెలుసుకో, నిర్భయం నిశ్చలత్వం నీ సంపదగా మలచుకో, కంటి ముందరి సంతోషం కాసేపే అని తెలుసుకో, అంతమన్నది లేదని ఆత్మానందమని తెలుసుకో, ముందుకేసే ప్రతి అడుగు ఎందుకో తెలుసుకో, బుద్ధికి పదును పెట్టే జ్ఞానాన్ని పెంచుకో, మంచి చెడుల సమాహారం మనమందు ఈ ప్రపంచం, వంచనలకు పాతరేసి మంచి మార్గం ఎన్నుకో, నీ కర్తవ్యం పాలనకు బంధుప్రీతి అడ్డు వస్తే ధర్మానికి విలువిచ్చి బంధాలను తెంచుకో, దూసుకొచ్చే దుర్మార్గులను అదను చూసి నిలువరించి నీ ధర్మం నీ కర్తవ్యం కడదాకా కాపాడుకో. ఇది ముఖ్యంగా నేను ఈ మధ్య కొన్ని స్కూళ్ళకి, కాలేజీలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో వాళ్ళు చిన్న చిన్న అవకాశాలు ఇస్తుంటే వెళ్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes లెక్చర్స్ ఉంటాయి ఇవన్నీ. అటువంటప్పుడు ఆ విద్యార్థులకి ముందుగా నేను చెప్పేది ఇదే. ఎందుకంటే చాలామంది విద్యార్థులు వాళ్ళ ఇళ్లలో కానీ ఇతరత్ర చదువు విషయంలో కానీ ఒత్తిడులు గురవుతున్నారు. ఈ ఒత్తిడికి గురయ్యి చాలామంది ఆత్మహత్యల దాకా వెళ్తున్నారు. మా చిన్నప్పుడు విద్యా విధానం చాలా హాయిగా ఉండేది. మాకు ఆడుతూ పాడుతూ చదివామనే చెప్పచ్చు. కానీ ఇప్పటి విద్యార్థుల్లో ప్రెషర్ ఎక్కువైతుంది. కాబట్టి ఆ ప్రెషర్ వల్ల వాళ్ళు నిరాశకి లోనవుతున్నారు. కాబట్టి నేను విద్యార్థుల దగ్గరికి వెళ్ళినప్పుడు ముందుగా చెప్పే ఈ కవిత వాళ్ళని బాగా ఆకర్షిస్తోంది. రామకృష్ణ గారు, యువతకు మీరిచ్చే సలహా ఏమిటండి? ముఖ్యంగా యువత చదువు అన్నది ఉపాధి కోసం చాలా చాలా అవసరం. అంత మాత్రం చేత చదువే అని చెప్పేసి శారీరకంగా కావలసిన శ్రమని కూడా వాళ్ళు పడాలి. ఎందుకంటే వాళ్ళు ఆటలు ఆడడము, ఇతర విషయాల్లో మానసికంగా కూడా కొన్ని రుగ్మతలకి సాహిత్యం అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి సాహిత్యపరమైన సభల్లో పాల్గొనడం కానీ, స్వయంగా వాళ్ళు కవిత్వం చెప్పలేకపోయినా, లేకపోతే సాహిత్యపరంగా వాళ్ళకి వేరే ప్రవేశం లేకపోయినా, వేరే వాళ్ళు సాహిత్యపరంగా చేసే ప్రసంగాలు వింటే వాళ్ళు చాలా విషయాలు తెలుసుకోగలుగుతారు. ఆ తెలుసుకున్న విషయాల్లో కొన్నైనా వాళ్ళ జీవితానికి అన్వయించుకుని ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. బాగుందండి, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మీ అభిమానులు, మీ ఆశయం? నా స్నేహితులు, నా అభిమానులు, ముఖ్యంగా 50 ఏళ్ల పైనుంచి నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా నా కవిత్వాన్ని విని ఆస్వాదిస్తుంటారు. అలానే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా నా బంధువులు కూడా నా కవిత్వాన్ని చదివి ఆస్వాదిస్తున్నారు. నేను ఏదైనా సభలకి, సమావేశాలకి, కొన్ని కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు కొత్తగా ఏం రాశారు అని తెలుసుకోవడం, ఆ రాసిన దాని గురించి వాళ్ళు మళ్ళీ వివరాలు అడిగి నేను చదివేదాకా నన్ను వదిలిపెట్టకుండా వాళ్ళు నన్ను ఇంకా ఆత్మీయంగా అభిమానించడం నాకు చాలా సంతోషకరమైన విషయం. బాగుందండి. రామకృష్ణ గారు, మీ జీవితంలో అత్యుత్తమైనటువంటి స్థానంలోకి రావడానికి స్ఫూర్తి ఎవరు? స్ఫూర్తి అంటే నాకు నారాయణ రెడ్డి గారని నేను ఖచ్చితంగా చెప్తాను. అంతకుముందు కొంతమంది గురువులు నాకు ప్రోత్సహించారు, కాదనను. కానీ సాహిత్యాన్ని ఏ విధంగా మలుచుకొని ప్రజలలోకి వెళ్ళాలి అంటే మనం రాయడం కాదు, మనం రాసింది ఎదుటివాడు ఎంతవరకు అన్వయించుకుంటున్నాడు, తనకు అన్వయించుకుంటున్నాడు,
లేకపోతే మన మెసేజ్ కరెక్ట్గా వాళ్ళ మనసులోకి వెళ్తుంది అన్నది ముఖ్యమని నేను తర్వాత రోజుల్లో తెలుసుకున్నాను. అంటే మనం ఒక అనుభూతితో రాసినంత మాత్రాన మన అనుభూతి అవతల వాళ్ళకి అన్వయించుకోలేకపోవచ్చు. కానీ అది అన్వయించుకోవాలంటే మనం రాసే పద్ధతి ముఖ్యమైన అంశంగా నేను భావిస్తాను. రామకృష్ణ గారు, ఇప్పటి వరకు మీరు పొందిన బహుమతులు, అవార్డులు, రివార్డులు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు యొక్క వివరాలను చెప్పండి. దాదాపుగా 100కి పైన సంస్థలు, సాహిత్య సంస్థలు నన్ను రకరకాల సందర్భాలలో సత్కరించాయి. అయితే ఈ సత్కారాలన్నీ నాకు బాధ్యతను పెంచేవిగానే నేను భావిస్తాను. ఎందుకంటే ఒకసారి ఒక సత్కారం తీసుకున్నాము అంటే ఆ స్థాయికి తగ్గకుండా మనం ఇంకొక అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా నా చంద్రమౌళి చంద్రికలకి కర్ణాటక తెలుగు రచయితల సంఘం వాళ్ళు ఇచ్చిన జాతీయ బహుమతి అన్నది నాకు ఎప్పటికీ గుర్తుండే పురస్కారం. అలానే తెలుగు భాషా చైతన్య సమితి వారు కూడా ఉగాది పురస్కారాన్ని కొలకులూరి ఇనాక్ గారి చేతుల మీదుగా ఇచ్చారు. అది కాకుండా నాకు మన మాజీ చీఫ్ జస్టిస్ రమణ గారు కూడా ఒక పురస్కారాన్ని ఈ మధ్య నాకు అందజేశారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. కానీ నా పురస్కారాల గురించి కానీ నాకు వచ్చిన బిరుదుల గురించి కానీ నేను ఎక్కువగా వ్యక్తపరచడానికి ఇష్టపడను. ఎందుకంటే ఎప్పుడైతే అవన్నీ మనం మనసులో అనుకుంటామో మనకి తెలియకుండానే ఒక అహంభావం పెరుగుతుందేమో. అలా కాకుండా సామాన్యంగా ఉంటేనే దాన్ని ఎక్కువ పైకి చూడగలుగుతామో అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం వీటి గురించి ఆలోచించామో ఆ పురస్కారాల మీదే మన మనసు ఉండి మన రాతల మీద మనసు తగ్గుతుందని నా అభిప్రాయం. రామకృష్ణ గారు, ప్రముఖులతో మీ పరిచయాలు చెప్పండి. ప్రముఖులు అంటే నేను ఇందాక చెప్పినట్టు నారాయణ రెడ్డి గారు, దివాకర్ల వెంకటావధాని గారు, ఆ రోజుల్లో ఇరవెంటి కృష్ణమూర్తి గారు, అలానే జీవి సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళంతా తెలుగు డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. వీళ్లతో ఎక్కువగా సన్నిహితంగా ఉండేవాడిని. ఎక్కువ గ్యాప్ రావడం వల్ల, ఇదంతా నేను చెప్పేది 40 ఏళ్ల కిందటి విషయం కాబట్టి వాళ్ళకి నేనెంత గుర్తున్నానో నాకు తెలియదు. కానీ నా మనసులో ఆ రోజుల్లో వాళ్ళతో గడిపిన క్షణాలు మటుకుగా ఎప్పుడు గుర్తుంటాయి. ఇక రాజకీయంగా కొంతమంది ప్రముఖులు ఉన్నారు, కానీ ఇది సాహిత్యపరమైన ప్రసంగం కాబట్టి సాహిత్యపరంగా చూస్తే ఇప్పుడున్న కవులందరూ కూడా మనకి ఈ మన రోజువారీ దీంట్లో కూడా మనకు కనిపిస్తున్న ఈ కవుల్లో కూడా చాలామంది నాకు మంచి పరిచయం ఉంది. వాళ్ళు ఏదో ఒక సందర్భంలో నన్ను పలకరిస్తూ ఉంటారు, నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్ళ సభల్లో నాకు వారి పక్కన స్థానం ఇస్తూ నాకు ఒక మంచి ప్రోత్సాహం కూడా కలిగిస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొలకులూరి ఇనాక్ గారు 2-3 నెలలు కనపడపోతే ఏం మిత్రమా మీరు కనపడట్లేదు అని పలకరిస్తారు. అట్లా చాలామంది ఉన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎక్కువ సమయం తీసుకుంటారు. ఓకే, చాలా బాగుంది రామకృష్ణ గారు. మీ వృత్తి, ప్రవృత్తి, సంఘ సాహిత్య సేవా కార్యక్రమాల గురించి చెప్పండి. వృత్తిపరంగా నేను వ్యవసాయ శాఖలో 35 సంవత్సరాలు పనిచేశాను. అన్ని స్థాయిల్లోనూ పనిచేశాను. అక్కడ అడ్మినిస్ట్రేషన్లో ఉండేవాడిని కాబట్టి పని ఒత్తిడి ఎక్కువ ఉండేది. నేను ఏదైనా రాసినా ఏం చేసినా అది బయట ప్రపంచానికి తెలిసేది కాదు. అట్లా 1971 నుంచి తర్వాత నేను ఉద్యోగంలో చేరిన 1980 నుంచి ఈ ఉన్న కవితలన్నీ కూడా ఒక 4-5 పుస్తకాలుగా అది నోట్ పుస్తకాల్లో ఉండేది. ఈ మధ్య ఒక మంచి మిత్రుడు నాకు దొరికాడు, బడే సాబ్ అని. ఆయన ఎంతో సాహిత్యాభిమాని. ఇట్లాంటి సాహిత్యం మీద అభిలాష ఉన్న వాళ్ళందరినీ చేరదీస్తూ వాళ్ళని తన సభలకు ఆహ్వానిస్తూ ఇంకా ఎక్కువ పరిచయాలు చేస్తూ ఉంటారు. ఆయన నా పుస్తకాలు చూసి, ఏంటి శిథిలావస్థలో ఉన్నాయి ఈ పుస్తకాలు, వీటిని వెంటనే ముద్రించాలి అని చెప్పి అవన్నీ తీసుకెళ్లి అవన్నీ ఒక ఆర్డర్లో క్రోడీకరించి చంద్రమౌళి భారతం అనే పుస్తకాన్ని ఇది నా 2వ సంపుటం దాన్ని వేయించారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే సాహిత్యము గుప్తంగా ఉండకూడదు, గోప్యంగా ఉండకూడదు, నలుగురికి తెలిస్తే అది ఉపయోగపడుతుంది అని అభిప్రాయపడే వాళ్ళలో బడేసాబ్ ఒకరు. కాబట్టి వారి ప్రోత్సాహంతో ఇంకా కొన్ని రాయాలి అనిపించేంత బాగా నాకు సన్నిహితంగా ఉంటున్నారు. రామకృష్ణ గారు, చాలా బాగున్నాయండి మీరు చెప్పిన విశేషాలు. మీ జీవితంలో, మీ నేపథ్యంలో జరిగినటువంటి విశేషాలన్నీ. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఒక రచయితగా మీ విలువైన సందేశం ఇవ్వండి సార్. ఇక్కడ ఇది మాతృభాషా దినోత్సవం కదా, అందుకని మన మాతృభాష తెలుగు. అట్లానే ఎవరి మాతృభాష వాళ్ళకు ఉంటుంది. మన దేశంలోనే 28 రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని భాషలు మనకున్నాయి. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే
మనం కేవలం మాతృభాష అంటే మన మాతృభాషే అనుకోవాలి. ఇక్కడ తెలుగు గురించి మనం మాట్లాడుకుందాం. అట్లా అని వేరే మాతృభాషలని మనం విమర్శించకూడదు. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది కవిత్వం చదివేటప్పుడు ముఖ్యంగా ఇంగ్లీష్ ఉందనుకోండి, ఇంగ్లీష్ని మమ్మీ డాడీ అంటున్నారు. మమ్మీ అంటే ఏదో మీనింగ్ ఉంది, డాడీ అంటే అని కొన్ని విమర్శలు చేస్తున్నారు. అది సరికాదు అని నేను అంటాను. ఎందుకంటే ఆ ఇంగ్లీష్ వాళ్ళకి ఆ మమ్మీ డాడీ అనేది మంచి పదాలే, మనకి కాకపోవచ్చు. అంత మాత్రం చేతన వాళ్ళ భాషని మనం విమర్శించకూడదు. మన భాషని మనం గౌరవించాలి అన్నది తప్పనిసరి. కానీ ఇతర భాష దేన్ని కూడా మనం విమర్శించకూడదు. అయితే ఏదైనా సరే మన భాషలో నేర్చుకుంటే మనకి అది బాగా అర్థమవుతుంది అని నా అభిప్రాయం. దీనికి సంబంధించి నేను ఒక కవితను చదువుతాను. అమ్మ భాష ఆంగ్ల భాష. పాలుగారే ప్రాయమందు అమ్మ నేర్పే ఓనమాలు చిలుక పలుకుల చిన్న నోటితో మాతృభాషగా రూపుదిద్దును. అమ్మ భాషలో విద్య నేర్చిన చదువుకున్నది వంటబట్టును. అర్థమైన చదువులెప్పుడు జీవితాంతం వెంట నిలుచును. అన్య భాషను అభ్యసించిన దోషమేమీ లేదు కాని అమ్మ భాషను మరిచిపోవుట దిక్కుమాలిన తనము అగును. బతుకు తెరువు కొరకు యువత ఇంగ్లీషును అభ్యసించి కన్నవారికి ఉన్న ఊరికి దూరమేగుట పాడి ఆయను. కూడుగుడ్డ మెండుగొస్తే భాష ఏది నేర్చినేమి, చింతలేని బతుకు కొరకు దేశమేది ఏగినేమి. ఎంగిలంటూ ఇంగ్లీషును గేలిచేయుట తగదు ఎవరికి, అమ్మ భాష ఆంగ్ల భాష రెండు కళ్ళుగా ఎంచతగును. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఈ కవిత రాయడానికి మాతృభాష తప్పనిసరి, కానీ ఉపాధి కోసం మనం వేరే భాష నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడినప్పుడు నేర్చుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ పరాయి భాషని నేర్చుకున్నప్పుడు మాతృభాషని తక్కువ చేసి మాట్లాడకూడదు. దీన్ని సమతుల్యం చేస్తూ జీవితాన్ని సాగించాలే కానీ నేను వేరే భాష నేర్చుకున్నాను కాబట్టి నా మాతృభాషని విమర్శిస్తాను, విస్మరిస్తాను అంటే అది మంచి పద్ధతి కాదు అన్నది నా సందేశం ఇందులో. చాలా సంతోషం రామకృష్ణ చంద్రమౌళి గారు. కానీ ఒక విలువైన సందేశం, ఒక అద్భుతమైనటువంటి ఒక సమాజ స్ఫూర్తిగా, ఒక చైతన్యవంతంగా, భవిష్యత్తుకి మంచి మార్గదర్శకంగా మీరు చాలా విలువైన సందేశాలను అందించారు. మీకు మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాగులకొండ నవకాంత్ని మీకు నా ఆశీస్సులండి. ధన్యవాదాలండి నవకాంత్ గారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. రేపు జరిగే మాతృభాషా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను కూడా తెలియజేస్తున్నానండి. శ్రోతలందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలండి. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. నమస్కారం.